ఓం శ్రీ గురుభ్యో నమ. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో మనము శ్రీమతి సరోజినీ నాయుడు గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమ. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమ. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమ. శ్రీమతి సరోజినీ నాయుడు గారు కవి, వక్త, దేశభక్తురాలు శ్రీమతి సరోజినీ నాయుడు స్వాతంత్ర సమర సంగ్రామంలో నిర్భీతితో ముందుకు సాగిన వీర మహిళా నాయకురాలు శ్రీమతి నాయుడు గారు. శ్రీమతి సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879లో హైదరాబాదులో జన్మించారు. తల్లి వరదసుందరీదేవి, తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ. వీరిది ప్రముఖ పండిత బెంగాలీ బ్రాహ్మణ వంశం. అఘోరేనాథ్ స్థానిక నిజాం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. నిజాం కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఆ రోజుల్లో నిజాం కళాశాలలో డాక్టరేట్ పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ ప్రొఫెసరు శ్రీ అఘోరనాథ్. తండ్రికి తగ్గ తనయురాలుగా ఆమె అతి పిన్న వయసులో 12 సంవత్సరాలకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి ప్రథమ శ్రేణిలో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అలాగే చిన్నతనం నుండే కవిత్వం అబ్బిందా అన్నట్లు ఆల్జీబ్రాపై పద్యాలు రాసింది. 13 సంవత్సరాల వయస్సులో 1300 లైన్ల పద్యాన్ని లేడీ ఆఫ్ లేక్ అనే కవితను వ్రాసింది. తన 16వ ఏట ఉన్నత విద్య కోసము కింగ్స్ కాలేజీ లండన్కి వెళ్ళింది. ఇందుకు ఆనాటి నిజాం ప్రభుత్వం స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసింది. అనంతరం కేంబ్రిడ్జ్లోని గ్రెట్టన్ మహిళా కళాశాలలో చేరింది. ప్రముఖ ఆంగ్ల కవులు షెల్లీ, బైరన్, వేల్స్ ప్రభావం ఈమె పద్య కవిత్వంపై పడింది. ఇంగ్లాండులో ప్రముఖ ఆంగ్ల భాషా విమర్శకులు ఆర్థర్ సైమన్సు, ఎడ్వర్డ్ గూసులు సంగీత మాధుర్యం గల సరోజినీదేవి కవితలకు మంత్రముగ్ధులయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సరోజినీ నాయుడు తీయని కవితా సంపుటాలు 4 వాల్యూములుగా ప్రచురించారు. అవి ద గోల్డెన్ థ్రెషోల్డ్ 40 పద్యాలు గలంది. ఇవి 1909లో ప్రచురించారు. ద బర్డ్ ఆఫ్ టైమ్ 46 పద్యాలు కలిగిన కవితా సంపుటి 1912లో. ద బ్రోకెన్ వింగ్ 61 పద్యాలు కలిగిన కవితా సంపుటి 1917. ద ఫాదర్ ఆఫ్ ఉమెన్ 37 పద్యాలు కలిగిన కవితా సంపుటి 1961. ద గోల్డెన్ థ్రెషోల్డ్ పద్య సంకలనం దేశ విదేశీ పత్రికల ప్రశంసలు అందుకున్నది. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్లోని అబిడ్స్లో గల తన నివాసానికి గోల్డెన్ థ్రెషోల్డ్ అని ఆమె పేరు పెట్టుకున్నారు. కవితలతో సేవాభావంతో కూడిన గీతం ఆమె జీవితమని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా శ్రీమతి సరోజినీ నాయుడు కవి, పండిత, పామర హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఇంగ్లాండ్లో ఉండగానే ఆమె డాక్టర్ గోవిందరాజులు నాయుడును వివాహం చేసుకున్నారు. డిగ్రీ పుచ్చుకోకుండానే ఆమె భారతదేశానికి 1898లో తిరిగి వచ్చింది. ఆమె వివాహాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా బలవంతంగా ఒప్పించి వివాహం చేసుకున్నది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. ఈమెకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. శ్రీమతి సరోజినీ నాయుడు ఉపన్యాసాలు తేనెలు ఒలుకుతూ తీయగా అర్థవంతంగా ఉండేవి. మహిళా అభివృద్ధికి విద్య అవసరమని, పురుషులతో సమానంగా మహిళలకు విద్య అవసరమని సమాజంలో చైతన్యం తీసుకురావడానికి 1906 ప్రాంతంలోనే ఆమె శ్రీకారం చుట్టారు. దేశమంతటా ఇందుకోసం ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పాటు చేశారు. మహిళా జాగృతికి ఆమె చేసిన సేవలు నేటి యువతకు ఆదర్శం. యాదృచ్ఛికంగా 1916లో కలకత్తాలో శ్రీ గోఖలేతో పరిచయమై స్వాతంత్ర సమరంలో మహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీల సరసన పాల్గొన్నారు. స్వాతంత్ర సమరంలో ఆమె సేవలు చిరస్మరణీయం. హోం రూల్ ఉద్యమంలో పాల్గొని జలియన్ వాలాబాగ్ ఘాతుకులను, ఖిలాఫత్ విషయాల గురించి బ్రిటిష్ నేతలకు తెలియజెప్పిన వీర మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు. 1924లో ఆఫ్రికా, 1928లో అమెరికాలలో విస్తృతంగా పర్యటించి దేశానికి స్వేచ్ఛ కోసం ఎంతో కృషి చేశారు. 1925లో కాన్పూర్లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఆమె అధ్యక్షత వహించారు. బాపూజీ అడుగుజాడల్లో నడుచుకుంటూ స్వాతంత్ర సమర సమయంలో ఎన్నో మార్లు జైలు శిక్ష అనుభవించారు. దండి, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో పాటు ఏర్వాడ జైలులో శిక్షను అనుభవించారు. అంతేకాకుండా 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు మహాత్మా గాంధీజీ హాజరైనారు. అక్కడ ఆమె చేసిన ఉపన్యాస పాఠము చరిత్రాత్మకమైనది.
ఆమె అంకితభావం, అరుదైన వ్యక్తిత్వం గల సంఘసేవిక. 1908లో మూసీ నదికి వరదలు సంభవించిన సమయంలో శ్రీమతి సరోజినీ నాయుడు చేపట్టిన సహాయ కార్యక్రమాలు చూసి బ్రిటిష్ ప్రభుత్వం కైజార్-ఎ-హింద్ స్వర్ణ పతకాన్ని బహూకరించింది. రాజకీయ జీవితంలో పదవుల కోసం ఆమె ఏనాడూ ఆరాటపడలేదు. స్వాతంత్రం సిద్ధించాక ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితురాలైంది. అయితే కొద్ది సంవత్సరాలకే అందరి హృదయాల్లో ఎన్నో తీపి గుర్తులు, స్మృతులు మిగిల్చి మార్చి 22, 1949న 70 సంవత్సరాల వయసులో ఆమె తన తుది శ్వాస విడిచారు. శ్రీమతి సరోజినీ నాయుడు జీవితము విశిష్టమైనది, విలక్షణమైనది. ఆమె జీవితం నేటి తరం యువతకు, యావత్తు జాతికి ఆదర్శం. శ్రీమతి సరోజినీ నాయుడు మృతి అనంతరం గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆమె వారసురాలైన పద్మజానాయుడుకు బహుకరించారు. 1975 నవంబర్ 17న ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జాతికి అంకితమిచ్చారు. ఆమె స్థిరాస్తులలో అపూర్వమైన వాటిని జాతీయ పురావస్తు ప్రదర్శనశాలకు, సాలార్జంగ్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చారు. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః.